ఐపీఎల్ 2026 ప్రీ ఆక్షన్ స్ట్రాటజీ వీడియోలో నెక్స్ట్ టీమ్ లక్నో సూపర్ జైంట్స్. యా, ఈ లక్నో సూపర్ జైంట్స్తో పాటు ముందు అన్ని టీమ్స్కి చేసాం. ప్లేలిస్ట్ మన ఛానల్లో ఉంటుంది, చూడకపోతే చూడండి. యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. చాలా అనాలిసిస్లు చేస్తున్నాం, చాలా టైం స్పెండ్ చేస్తున్నాం. సో ప్లీజ్ వాచ్ అండ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్. లైక్ చేస్తే అందరికి రీచ్ ఎక్కువ వద్దంట. ఈ మధ్య మాకు తెలిసింది, అంటే మేము వచ్చింది ఈ మధ్య అనుకోండి, అది వేరే విషయం. ఓకే, కమింగ్ టు ఎల్ఎస్జి, డైరెక్ట్ ప్లేయింగ్ లెవెన్కి వచ్చేద్దాం. ప్లేయింగ్ లెవెన్ ముందు షమీ బాయిని తెచ్చుకున్నారు. ది గ్రేటెస్ట్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఆఫ్ ఆల్ టైమ్. లెఫ్ట్ ఆర్మ్ ఏంట్రా? అర్జున్ టెండూల్కర్. నేను షమ్మీని అన్నాను రా. షమ్మీతో పాటు భయం వేసింది, లెఫ్ట్ ఆర్మ్ అంటే ఏంటిది. ఓకే, బాగానే ఇస్తున్నాడంట. మన రీసెంట్గా వీడియో వచ్చింది, బౌల్డ్ చేస్తున్నాడు, ఓపెనింగ్ ఇది కూడా వేస్తున్నాడంట. బట్ బీయింగ్ అర్జున్ టెండూల్కర్ ఈస్ నాట్ ఈజీలే. అంత వెయిట్, స్టార్ ట్యాగ్ తో వస్తున్నాడు కదా. స్టార్ కాదు, సచిన్ టెండూల్కర్. సో ఓకే, వాళ్ళిద్దరిని తెచ్చుకున్నారు. బట్ షమ్మీ ట్రేడ్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే పూల్లో అంత క్వాలిటీ బౌలర్స్ దొరకకపోవచ్చేమో అని చెప్పి దొరకరు. అండ్ లాస్ట్ ఇయర్ వీళ్ళకి ఉన్న వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లం కూడా ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ లో బాగా పర్ఫామ్ చేయకపోవడం. సో అన్నిటిని చెక్ మార్క్. బట్ అర్జున్ టెండూల్కర్ ట్రేడ్ నాకు అర్థం కాలేదు, ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు వీళ్ళకి. ఇన్ కేస్ అప్పుడు మోషన్ ఖాన్, మయాంక్ యాదవ్ తిరిగి వచ్చేస్తాయి ఇంజురీస్ నుంచి. అర్జున్ టెండూల్కర్కి అసలు ప్లేస్ నో ఛాన్స్, ప్లేస్ లేదు. ఏం చేస్తారు అన్నమాట, ఆల్రౌండర్ కింద కన్సిడర్ చేస్తున్నారా? బట్ స్టిల్ ఐ డోంట్ థింక్ అర్జున్ టెండూల్కర్ ఆల్రౌండర్ లో కన్సిడర్ చేస్తారా? గోవాకి ఓపెనింగ్ చేస్తాడంట. ఆల్రెడీ ముంబైలో ప్లేస్ దొరక్కే గోవాకి వెళ్ళాడు. అవునరా, సర్లే ఏమి ప్లాన్స్ వాళ్ళకి. జహీర్ ఖాన్ ఏం చేస్తాడు? సో ఒక ప్లేయింగ్ లెవెన్కి వస్తే మాష్, మార్క్రమ్, పూరన్, పంత్, ఇలా నలుగురు ఫిక్స్. పంత్ కూడా ఇంకా ముందే పైకి ఎక్కడ ఆడాలా అంటే పంత్ కూడా ఎప్పుడు ఛాన్స్ వస్తుంది, ఎప్పుడప్పుడు ఎక్కుదామని చూస్తున్నాడు. బట్ ఈ టాప్ 4 ఫిక్స్. ఈ పైన టాప్ 3 ఆల్రౌండర్స్ కదా, ఓవర్సీస్ కదా. ఈ ఓవర్సీస్కి బ్యాకప్ మ్యాచ్ బ్రెట్స్కా, మన బ్రెట్స్కి అశ్విన్ దాని చూస్తాను. సో మొన్న సౌత్ ఆఫ్రికాలో క్రేజీ ఆడుతున్నాడు, మంచి హ్యూజ్ ఇంటెంట్ ఉంటుంది. ప్రతి మ్యాచ్ 50 కొడుతున్నాడు. ఓడిఐ పోనీ అదేమి తక్కువ ఇంటెంట్తో ఆడలేదు, అన్ని షాట్లు ఆడుతున్నాడు. మంచి విరాట్ కోహ్లీకి ఎలా స్టేర్ ఇస్తున్నాడు. సో ఓకే, నెక్స్ట్ 5లో ఆయుష్ బదోని, చాలా మంచి ప్లేయరు, ఫినిష్ చేస్తాడు. చాలా కూల్ ప్లేయర్. ఢిల్లీ కెప్టెనే కదా స్మాట్లో. ఓకే, సో ఆయుష్ బదోని at 5, అబ్దుల్ సమద్ at 6, నెంబర్ 7లో ఖాళీ ఉంది. 8లో ఏమో షాబాజ్ అహ్మద్. దాని తర్వాత 9లో మొహమ్మద్ షమీ అనుకో. 10లో మన సూపర్ స్టార్ దిగ్వేష్ సింగ్ రాతి, అగ్రెషన్ స్టార్. 11లో హెల్మెట్ స్టార్ ఆవేష్ ఖాన్. 12లో మయాంక్ యాదవ్. సో వీళ్ళ బ్యాకప్లో బ్రెట్స్గా ఎలాగో బ్యాకప్ ఆఫ్ టాప్ 3. ఇంకొక బ్యాకప్ని తెచ్చుకోవచ్చా అంటే ఇంకొక ప్లేయర్ని కొనుక్కోవచ్చు వీళ్ళు. అంటే ఇప్పుడు వాళ్ళ ముగ్గురికి ఒకే బ్యాకప్ ఉన్నాడు కదా, ఇంకొక ప్లేయర్ టాప్లో మంచి ఇంటెంట్ ఉండే ప్లేయర్ని తెచ్చుకోవచ్చు వీళ్ళు. అండ్ ఆల్సో కీపర్ని తెచ్చుకుంటే బెటర్ ఏమో. కీపర్ ఎందుకు? పంత్ ఉన్నాడు, పూరన్ ఉన్నాడు, ఇప్పుడు ఎవడో ఉన్నాడు సడన్గా. ఓ యా, 2 కీపర్లే ఉన్నారు. సో కొంచెం మళ్ళీ కీపర్ లిస్ట్ చెప్పమా? ఇప్పటికే బోర్ కొట్టద్ది. కీపర్లో బెన్ డకెట్ కానీ లేకపోతే జేమీ స్మిత్, టామ్ బ్యాంటన్, ఎవరైతే లాస్ట్ 3 years నుంచి అన్సోల్డ్ అవుతున్నారో కొంచెం చూసుకుని, ఎలాగ బ్యాకప్ కాబట్టి కొంచెం స్మార్ట్ బయింగ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు కొన్న పర్స్ కూడా ఎంత ఉంది? పర్స్ 16 ఉన్నట్టు, 16 21 22.95, ఆల్మోస్ట్ 23% ఉంది. అయితే చాలా మంచి పర్స్ అయితే. సో పంత్కి బ్యాకప్ అంటే టాప్ అంటే 4లో ఆడే ఇండియన్ ప్లేయర్ అభినవ్ మనోహర్ అరౌండ్ 6-7 వస్తారు అదే. ఐ మీన్ క్రోర్స్ కాదు, 6-7 బ్యాటింగ్ పొజిషన్ అదే కదా. ఓకే, సో ఆయుష్ బదోనికి ఏమో హర్షన్ కుల్కర్ని ఉన్నాడు, అబ్దుల్ సమద్కి హిమ్మత్ సింగ్. మర్చిపోయాను, హర్షన్ కుల్కర్ని ఉన్నాడు కదా, నెంబర్ 4 ఆడతాడు. హర్షన్ కుల్కర్ని ఆడచ్చు. అవును, నెంబర్ 4 ఆడతాడు పంత్కి. హర్షన్ కుల్కర్ని 7లో ఇప్పుడు స్లాట్ ఖాళీ ఉంది. సో 7లో ఎవరిని ఆడించాలి? స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ని తెచ్చుకోవాలి భయ్యా. నన్ను అడిగితే సికిందర్ రాజాకు కొంచెం గట్టిగా వెళ్ళి
బేస్కి వస్తాడు సికిందర్ రాజాని గట్టిగా ట్రై చేస్తే అంటే వీళ్ళకున్న అందులో ఎందుకంటే ఫాస్ట్ బౌలర్లు ఎంతమంది కావాలంటే అంతమంది ఉన్నారు. దిగ్వేష్ రాయితీ ఉన్నాడు. సో దిగ్వేష్ రాయితో పాటు ఇంకో స్పిన్నర్ కావాలి. మాక్రమ్ పార్ట్ టైం వేసినా అది పెద్ద పని చేయదు. షాబాజ్ ఉన్నాడు కానీ చెప్పలేము. షాబాజ్ లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ కాబట్టి లెగ్ ఉన్నాడు. ఆఫ్ కోసం కొంచెం సికిందర్ రాజా టైప్, సికిందర్ రాజా కానీ మహమ్మద్ లివింగ్స్టన్ ట్రై చేస్తారంట. చేయొచ్చు కదా? చేయొచ్చు, ఎందుకంటే వీళ్ళ స్లాట్లు కూడా ఆల్మోస్ట్ అన్ని ఫిక్స్. యాక్చువల్లీ చేయొచ్చు. వీళ్ళు బౌలింగ్ ఎన్ని ఓవర్స్ ఫిక్స్? మోసిన్ మయాంక్ ఫిక్స్ కాదు, మయాంక్ 4, షమీ 4, రాఠీ 4, ఆవేష్ ఖాన్ 4, షాబాజ్ 2, లివింగ్స్టన్ 2 వేసినా సరిపోద్ది. మాక్రమ్ కూడా వేయాల. లివింగ్స్టన్ కొనుక్కోవచ్చు. లివింగ్స్టన్కి వీళ్ళు కూడా కాంపిటీషన్ ఉంటుంది. అయితే కాకపోతే 22 CRలో 15-16 లివింగ్స్టన్కి పెట్టేస్తే ఇంకెవరో అవసరం లేదు వాళ్ళకి. బ్యాకప్లు కొనుక్కోవాలి బ్రో. నీకు మిడిల్ ఆర్డర్ కొంచెం ఎవరు చెప్పు బ్యాకప్లు అంటే టాప్ ఆర్డర్. ఇప్పుడు టాప్ ఆర్డర్ ఇంకెవరు అక్కర్లేదు. కాదు, టాప్ ఆర్డర్ బ్రిట్స్కి చూసుకుంటాడు, బ్రిట్స్కే ఉంటాడు. ఇంకొక ఓవర్సీస్ అవును కొనుక్కోవాలి. అవసరం లేదు. ఇప్పుడు లివింగ్స్టన్ కొన్నారు అనుకో, ఇప్పుడు టాప్ ఆర్డర్లో ఎవరికైనా పంత్ లివింగ్స్టన్ కొంటారు కదా. లివింగ్స్టన్ 4 ఆడగలడు, 5-6 బాగానే ఉంది. లివింగ్స్టన్ చాలా పర్ఫెక్ట్ ఫిట్ ఉంటాడు వాళ్ళకి. అంతే లివింగ్స్టన్ పుష్ చేసి కూడా ఇంకొక టీం యాడ్ అయింది. సో చెన్నైకి కావాలి, ఎల్ఎస్జీకి కావాలి, డీసీకి కావాలి, ఇంకా కేకేఆర్కి అవసరం లేదు. అంటే కేకేఆర్ గ్రీన్గా ఉంటుంది. సో ఈ 3 టీంలకి లివింగ్స్టన్ కావాలి. ఓకే, లివింగ్స్టన్ పార్టీ చేసుకుంటాడు. అంటే ఎవ్రీ ఇయర్ మ్యాక్స్వెల్ అలా అయితే ఆక్షన్లోకి వచ్చి ఎక్కువ మనీ పట్టుకెళ్ళేవాడు. ఈసారి అది లివింగ్స్టన్. ఈసారి హాట్ కేక్ లివింగ్స్టన్ ఆర్ మ్యాథ్యూ షాట్ కూడా బాగానే పనికొస్తాడు. సో అలా అయితే ఇప్పుడు 5-6లో అదే లివింగ్స్టన్ 5 పెట్టి బదోని 6, సంబంధ్ 7. సో అలా సెట్ అవుతుంది. మిగతా నాకు ప్రాబ్లం ఏంటంటే మోషన్ ఖాన్, మయాంక్ యాదవ్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇంజురీ అయితే ఏంటి ప్రాబ్లం, పరిస్థితి ఏంటి వెళ్తుంది అంటే బ్యాకప్లు ఉన్నారు మళ్ళీ, బట్ చాలా పేలవమైన బౌలింగ్ ఉంటుంది. ఏముంది, ఆకాశ్ సింగ్ నేర్చుకుంటారు. ఆకాశ్ సింగ్ మంచి బౌలర్ కదా. ఆకాశ్ సింగ్ మంచి బౌలర్ అంటే లాస్ట్ సీజన్ ఎలా అయిందో అలాగే అవుతుంది మళ్ళీ. అట్లీస్ట్ ఈసారి షమీ ఉన్నాడు కొంచెం డిపెండబుల్. అంటే షమీ కూడా ఇంజురీ ప్రోనే, బట్ షమీ కూడా అంటే ఇంజురీ తర్వాత వచ్చాడు కానీ లాస్ట్ సీజన్ గట్టి కొట్టారు. బట్ కొంచెం సంబడి యూ కెన్ ట్రస్ట్. షమీ ఉన్నాడు, ఆ వేసుకొని ఉన్నాడు. పోనీ థర్డ్ బౌలర్ కింద ఆకాశ్ సింగ్ వచ్చినా కొంచెం ఎంతో కొంత పర్లేదు. లాస్ట్ ఇయర్ మరి ఎవరో లేరు. లాస్ట్ ఇయర్ మరి దారుణం. లాస్ట్ ఇయర్ వీళ్ళు స్పిన్నర్కి దిగ్వేష్కి బ్యాకప్ని కూడా కొనుక్కోవాలి. అండ్ ఆల్సో దిగ్వేష్ మోస్ట్ కన్సర్నింగ్. సరిగ్గా ఆడలేదు అసలు. లాస్ట్ ఇయర్ IPL పర్ఫార్మెన్స్ తర్వాత DPL లో చెత్త కొట్టేశారు. మరి అసలు ఎందులో వెళ్ళినా కూడా కొడుతున్నారండి. చేసేది ఓవరాక్షన్ కన్నా అదే పర్ఫార్మెన్స్ కన్నా ఓవరాక్షన్ ఎక్కువ ఉంది. దిగ్వేష్ సింగ్ రాజీకి స్పిన్నర్ బ్యాకప్ తెచ్చుకోవాలి. రాహుల్ చహర్ ఇఫ్ సపోజ్ లివింగ్స్టన్ దొరకలేదు అనుకో, ఏ సికిందర్ రాజానో కొనుక్కుంటారు. బేస్కి వచ్చేస్తాడు సికిందర్ రాజావో, లేకపోతే మొహమ్మద్ నబీయో, లేకపోతే ఇంకెవరు ఉన్నారు మనం ఎవరిని అనుకున్నాం, మ్యాథ్యూ షాట్ ఏమి 10 CR దాకా వెళ్ళొచ్చు. 10 CR దాకా వెళ్ళొచ్చు. బట్ మ్యాక్స్వెల్ ఎగ్జిట్ వాళ్ళు ఇప్పుడు ఎవరు ఎంతకు వెళ్తారో ఫారెన్ ఆల్రౌండర్స్ మనం జడ్జ్ చేయలేం. సో నేనేం చెప్తున్నా, అప్పుడు రాహుల్ చహర్ని కొనుక్కోవచ్చు వీళ్ళు దిగ్వేష్కి బ్యాకప్ లాగా. లేకపోతే దిగ్వేష్ సరిగ్గా పర్ఫామ్ చెప్తే రాహుల్ చహర్ని లోపలేసి దిగ్వేష్ని బయట పెట్టేసి, బట్ ఆడిస్తారులే. దిగ్వేష్ ఉన్నాడనే బిష్నాయ్ వదిలేసారు. అలా ధైర్యం హైలైట్. బిష్నాయ్కి మళ్ళీ ఏమైనా ట్రై చేస్తారా? వెళ్ళరు ఛాన్స్. బిష్నాయ్ ఆల్సో కొంచెం సెక్యూర్డ్ ప్లేస్కి వెళ్తే బెటర్. బట్ టూ మెనీ ఫాస్ట్ బౌలర్స్, ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ అర్థం కాలేదు. చాలా పెద్ద ఇష్యూ అది. ఏంటంటే ఉన్నోళ్ళు సరిపోరు అన్నట్టు మళ్ళీ అర్జున్ రెడ్డి గారిని తెచ్చుకున్నారు. టూ మెనీ ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్, అందులో ఇద్దరు అన్సర్టెనిటీ, ఒకలేమో ఇంజురీ నుంచి బయటకు వచ్చారు. చాలా కన్సర్న్లు ఉన్నాయి ఈ టీం మీద. బట్ లివింగ్స్టన్ దొరికాడు అంటే కొంచెం టీం సెట్, కొంచెం మంచి టీమే అవుతుంది. ఎందుకంటే మొత్తం అంటే టాప్ అంతా బాగానే ఉంటుంది. లివింగ్స్టన్ దొరికి మయాంక్ యాదవ్, మోసిన్ ఖాన్ గారు వాళ్ళిద్దరూ ఫిట్ ఉన్నారు అంటే షమ్మీ, మయాంక్ యాదవ్, మోసిన్ ఖాన్, ఆవేష్ ఖాన్ మంచి. ఇక్కడ ఇంకో బ్యాట్ అదే కదా, అసలు మెగా ఆక్షన్లో రిటైన్ చేసుకున్న వాళ్ళు ఇద్దరులో ఒకలే ఆడతారు ఇప్పుడు. అది పెద్ద పాయింట్. మెగా ఆక్షన్లో మోసిన్ ఖాన్ చేసుకున్నారు, మయాంక్ యాదవ్ చేసుకున్నారు. ఇద్దరులో ఒకడే ఆడతాడు. ఒకడే ఆడాలి, షమ్మీ ఆడాలి, ఆవేష్ ఖాన్ కూడా ఆడతాడు.
సో ఏమో వీళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటో మాకు ఇంకా సరిగ్గా అర్థం కావట్లేదు, బట్ ఇట్స్ ఏ బ్యాడ్ థాట్ ప్రాసెస్. నాకు తెలిసి మళ్ళీ ఏమో ఆక్షన్ తర్వాత చూద్దాం టీమ్ ఎలా ఉందో, దాన్ని బట్టి డిసైడ్ అవుదాం. టూ ఎర్లీ టు జడ్జ్. సో దిస్ ఈజ్ అవర్ వీడియో అబౌట్ ఎల్ఎస్జి. చాలా బొక్కలు ఉన్నాయి, అవి హోప్ఫుల్లీ పోడ్చుకుంటారని అనుకుంటున్నాం. యా చూద్దాం ఈసారి అన్న మన ప్యాషనేట్ ఓనర్ గారు కొంచెం జాగ్రత్తగా ఫీల్ చేస్తే అగ్రెసివ్ బయింగ్ ఓనర్ గారు ఇన్వాల్వ్ అవ్వకపోతే చాలు. అగ్రెసివ్ బయింగ్ చేయకుండా కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే ఓకే. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.